హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చి కొబ్బరి పుదీనా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొబ్బరిని. తర్వాత మీడియం సైజు 2 పుదీనా కట్టలు తీసేసుకొని నీట్గా కడుక్కొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 5-6 తీసేసుకోండి, కారం సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా కడుక్కొని నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత బెల్లం తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. డైరెక్ట్ మనం పచ్చి కొబ్బరి వేసుకునే కంటే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనము కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా వేగనివ్వాలి. కలుపుకుంటూ ఇలా పచ్చిమిర్చి మాడకుండా మంచిగా నూనెలో వేపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాతనే మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా చక్కగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి 2 కూడా నూనెలో మంచిగా మగ్గాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోండి. ఇలా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసేసుకున్న తర్వాత పుదీనా కూడా పచ్చిదనం పోయేటట్టు మంచిగా ఇలా వేపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యేటట్టు పుదీనాను వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇలా వేగాలి పుదీనా. ఇలా వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందు వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, ఆ కొబ్బరి ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టేసుకున్న చింతపండు వాటర్తో పాటు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసేయండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం అనేది వేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము కదా, నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మినపప్పు వేసేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పోపును బాగా వేగనివ్వాలి. పోపు మంచిగా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టేసుకోండి. దోశ, పూరి, చపాతి, అన్నంలోకి అన్నిట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకు ఈ పచ్చడి ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.